ఎక్కడ కోల్పోయారో అక్కడే పట్టు సాధించేందుకు స్కెచ్ గీస్తున్నారు కేసీఆర్. వస్తున్నా మీకోసం అంటూ బస్సు యాత్రకు రెడీ అవుతున్నారు. లోక్సభ ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. ప్రజాక్షేత్రంలో తాడోపేడో తేల్చేందుకు సిద్ధమవుతోంది. ఏప్రిల్ 2వ వారంలో బీఆర్ఎస్ బస్సు యాత్రలు ఉండనున్నాయి. 17 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో ఈ బస్సు యాత్రలు చేపట్టనున్నారు బీఆర్ఎస్ లీడర్లు. ఇప్పటికే అన్ని పార్టీల కంటే ముందుగానే అభ్యర్థుల్ని ప్రకటించారు గులాబీ బాస్. వీలైనన్ని ఎక్కువ స్థానాలు గెలిపించేందుకు ప్రణాళికలు వేస్తున్నారు. నేడు సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని లీడర్లతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం కానున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నట్టు సమాచారం. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ భూపతి ఇస్తారు. కిరణ్ భూపతి, చెప్పండి, ఏంటి మీద ఇన్పుట్స్? హరి, తెలంగాణలో ఇప్పటికే అన్ని పార్టీల కంటే ముందుగానే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులందరినీ కూడా ప్రకటించింది. 17 స్థానాల్లో కూడా అభ్యర్థులు పూర్తిగా ఖరారైపోయారు. పార్లమెంటుకు సంబంధించినటువంటి సమీక్ష సమావేశాలు ముగిశాయి. అంతేకాకుండా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్ష సమావేశాలు కొనసాగుతున్నటువంటి ఈ నేపథ్యంలో పూర్తిస్థాయి ప్రచారానికి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన 10 రోజులు అవుతుంది కాబట్టి పూర్తిస్థాయి ప్రచారానికి బీఆర్ఎస్ సిద్ధమవుతుంది. ఏప్రిల్ 2వ వారం నుంచి కేసీఆర్ కూడా 17 పార్లమెంట్ సెగ్మెంట్లలో కూడా బస్సు యాత్రలు చేపట్టబోతా ఉన్నారు. అంతకంటే ముందే పార్లమెంట్ నియోజకవర్గ స్థాయిలో సమీక్ష సమావేశాలు, యాత్రలతో పాటు అసెంబ్లీ నియోజకవర్గాలు, మండలాలను చేరుకునే విధంగా 3 విడతల్లో ఈ సమావేశాలు కూడా ఏర్పాటు చేసి యాత్రలు కూడా చేపట్టబోతా ఉన్నారు. 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఒకానొక సందర్భంలో అసలు అభ్యర్థులే కరువయ్యారు బీఆర్ఎస్ కంటూ కూడా వచ్చినటువంటి వార్తలన్నింటినీ కూడా ఖండిస్తూ పూర్తి స్థాయిలో చాలా స్కెచ్ గీసి వాళ్ళందరినీ కూడా అభ్యర్థులను కూడా ఖరారు చేశారు. పూర్తి స్థాయిలో వీటికి సంబంధించి అభ్యర్థులను ఖరారు చేసినటువంటి నేపథ్యంలో వారందరికీ ప్రచారానికి సంబంధించి ఇప్పటికే కరీంనగర్ వేదికగా ఒక బహిరంగ సభను ఏర్పాటు చేశారు. క్యాడర్లో కూడా ఉత్సాహం నెలకొన్నటువంటి నేపథ్యంలో మరిన్ని సభలు, సమావేశాలు కూడా నిర్వహించాలి. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే కంటే ముందే పూర్తి స్థాయిలో ప్రచారంలోకి దూసుకెళ్లాలని కూడా పార్టీ నేతలకు సూచించినటువంటి నేపథ్యంలో ఈరోజు సికింద్రాబాద్కు సంబంధించినటువంటి ఆ పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నేతలతో కేటీఆర్ కూడా సమావేశం కాబోతున్నారు. వచ్చేటువంటి 15 రోజుల పాటు పార్టీ కార్యక్రమాలు కూడా చేపట్టబోతున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతుంది. ఏప్రిల్ 2వ వారంలో కేసీఆర్ బస్సు యాత్రలు అయితే ఉండబోతా ఉన్నాయి. హరి.